నిన్న నుంచి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, బాగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఆ న్యూస్ సంబంధించిన విషయం గీనే. మనం ఒక ఆయన ఏం చేసినంటే పోలీసులు అరెస్ట్ చేసి ఎక్కించుకొని పోతారు బండి మీద. ఎక్కించుకొని పోతుంటే వెనకాలకెళ్ళి కత్తితో పొడిచి కానిస్టేబుల్ చంపేసి పరారైపోయాడు. ఇంకో ఈ లోఫర్ నా కొడుకు పరారైపోయి ఏడిపోతావురా నువ్వు, ఆఫ్టర్ ఆల్ బచ్చా కానిది దొరుకుతావు కదా. దొరికినాక వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు కదా. పోలీసు వాళ్ళని చంపితే ఒప్పుకుంటారా? పట్టపగడీలు పోలీసు వాళ్ళని చంపి పారిపోతుకుంటారా? వీళ్ళు చంపేసిరట, ఎన్కౌంటర్ కాల్చి పడేసిరట. ఓ రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. కానిస్టేబుల్ హత్య కేసులో 2 రోజుల క్రితం అరెస్టు చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కోపోయిన నిందితుడు పారిపోయే క్రమంలో పోలీసులు కాల్పు జరిపారు. మృతి చెందిండు. నిందితుడిపై ఇప్పటికే 40 కేసులు ఉన్నాయి. అది చర్యలు కాదు, ఏం కాదు. ఒక కళ అనుకుంటారు, తీసుకొచ్చి దానికో స్టోరీ వెళ్తారు. అంతే తెలియదా? సినిమాలో చూడలేదు మనం. ఎన్కౌంటర్ అని చెప్పాలి, మరి తప్పదు. సో వాళ్ళు డైరెక్ట్ చంపేసి ఉంటారు, చంపినాక ఎన్కౌంటర్ అంటారు. ఇప్పుడు వీళ్ళ పైన 40 కేసులేట అని కొంచెమైనా సిగ్గు చేయడం లేదండి. మరి నీ పోలీసు వాళ్ళు వెళ్ళిపోతా నన్ను వదిలిపెడతారా? ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది పోలీసులు, నేనెంత పెద్ద పెద్ద ఉగ్రవాదులను నక్సలైట్లే వదిలిపెడతలేరు. నా లెక్కేంతో నా కథతో నీకు భయం ఉండాలి. భయం లేకపోతే వెయిట్ అవుతుంది. కాల్చి పడేసి చంపి కొడక ఇప్పుడు ఉరుకురా అంటారు. ఇప్పుడు ఉరుకురా అంటారు. 40 కేసులు అంట కాకపోయినా. నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందిండు. సోమవారం ఉదయం ఆసుపత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి నిందితుడు గన్ లాక్కునే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆయన నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే మన కత్తి గుంజుకోండి. ఇప్పుడు గన్ను గుంజుకోండి, ఎందుకు నమ్మలేము? గన్ను గుంజుకోవేయండి, అందుకే మేము చంపినాం. సింపుల్ స్టోరీ. వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాము. వాడు సపడే ఉండలేదు. వాడు ఏం చేసిండు, మా గన్ను గుంజిండు. ఇంత పనుకున్నావు ఒకరు పకరంగున్న పోలీసు ఆయన కాల్చి పడేసిండు, చచ్చిపోయిండు. మాకేం సంబంధం లేదు. విధుల్లో భాగంగా ఎన్కౌంటర్ చేసినాం రాలేదు. వాళ్ళకి అంతే ఉంటది. ఇంకేంది, సోమవారం ఉదయం ఆసుపత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో రియాజు అక్కడికక్కడే మృతి చెందింది. కాగా తనపై 40 కేసులు ఉన్నాయి. ఇది పెద్ద విషయం అయిపోయింది. నిన్న తెలంగాణ మొత్తం వైరల్ అయిపోయింది. ఈ న్యూస్ వైరల్ కావాల్సిన అవసరం కూడా ఉండే. నిన్న ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పు జరిపారని పోలీసు అని చెప్తుంది. నిందితుడు గన్ లాక్కొని ఫైరింగ్ కు యత్నించాడు. రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాడు. అంటే శివధర్ రెడ్డి గారు స్పందించేంత వరకు ఆ విషయం వైరల్ అయింది. డీజీపీ గారు ప్రమోద్ కుటుంబానికి 1 కోటి ఎక్స్గ్రేషియో ప్రకటించడట. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చినట. ఇంకేంది, కానిస్టేబుల్ హీరోస్ అట. నెత్తురోడుతున్న నేరగాళ్లను వదలరట. ప్రాణాపాయంలోనూ పట్టు వీడరట. ప్రజలతో మమేకం అవుతూ కేసుల ఛేదంలో కీలకంగా వ్యవహరిస్తున్నట. ఇది ఈ ఒక్క కేసు వరకు చెప్పుకుంటా. ఈ ఒక్క కేసు వరకు మరి ఆ చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియో, అదే రకంగా ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారంట. మంచి విషయం. సరే, వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ కానిస్టేబుల్ హీరోస్ అంటే ఒక ఆడబిడ్డ మానభంగం జరిగినప్పుడు, ఒక ఆడబిడ్డ మర్డర్ జరిగినప్పుడు, రోజు రౌడీలు రాజ్యం వెళ్తున్నప్పుడు, తెలంగాణలో లాండ్ ఆర్డర్ అదుపు తప్పినప్పుడు అక్కడ పనిచేస్తే అక్కడ మీ పోలీసు వాళ్ళ కార్యాచరణ కనిపిస్తే నేనే చెప్తా గర్వంగా పోలీసుల కార్యాచరణ బ్రహ్మాండంగా ఉంది. కానీ అక్కడ లేనిది ఇక్కడ ఉందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి లేరు. ఈ సంఘటన వరకు ఓకే, మంచిగానే పనిచేసింది.